కానీ మనం ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు ప్రధానంగా ఏమున్నాయి? వాళ్ళ టారిఫ్ వేయాలంటే వాళ్ళ దిగుమతులు మన దిగుమతుల మీద వేయాల్సి వస్తుంది కదా వాళ్ళు. ఏ దాని మీద ఎక్కువ ప్రభావం ఉండవచ్చు? వాళ్ళ టారిఫ్స్ ప్రభావం టెక్స్టైల్స్, జెమ్స్, ఫిషరీస్ ఇలాంటి వాటి మీద ఉంటుంది. అండ్ వాళ్ళు వేసారుగా లాస్ట్ టైం ఏడాది నుంచి వేసారు బ్రహ్మాండంగా. అప్పటికంటే అప్పటికంటే విపరీతంగా పెంచింది. 50% వరకు వేసారు. సో ఈ సెక్టర్స్ మీద ఉంటుంది. టెక్స్టైల్స్ ఏంటంటే పర్టిక్యులర్లీ లేబర్ ఇంటెన్సివ్. 11-12 crore పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ టెక్స్టైల్స్. అదే మేజర్. వేరే పోనీ జెమ్స్ అనుకున్నా అవ్వనుకున్నా వాటి మీద రిటర్న్స్ ఎక్కువ ఉన్నా స్మాల్ పాపులేషన్ ఉంటుంది. సో ఇది ఒకటి ఉంటుంది. బట్ దాన్ని ఈ యూరోప్ ఈ కొత్త కొత్త ట్రేడ్ డీల్స్ పెట్టుకొని వేరే మార్కెట్స్, యూరప్, లాటిన్ అమెరికా అన్ని మార్కెట్స్ ఎత్తుక్కుంటూ ఏదో మేనేజ్ చేస్తున్నారు. సో మనం లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు పెట్టిన వాటికి అంత ప్రభావం మనకు కనపడలేదు. వాళ్ళు అనుకున్నంత ప్రభావం కనపడలేదు. కానీ ఇది కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూడాలి. హవెవర్ లాంగ్ రన్లో ఏంటంటే ఐ థింక్ లాంగ్ రన్లో చైనా ఏం చేస్తుందో చూస్తే చైనా సోలార్ మీదకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. అదే. సో అమెరికన్ ఇప్పుడు మనం చూస్తే ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం మొత్తం కోల్ మీద నడిపారు. ఇండియా నుంచి కోల్ తీసుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్ను ఎక్కువ పారిశ్రామికీకరణ దాంతో చేసారు వాళ్ళు. అవును, ట్రైన్స్ కూడా కోల్. సో ఎనర్జీ అమెరికన్ యూనిపోలారిటీ, అమెరికన్ హెజిమోనీ వరల్డ్లో అమెరికా పవర్ మొత్తం కూడా ఈ పెట్రో డాలర్ సిస్టమ్ వలన ఉంది. మనం ఎక్కడ పెట్రోల్ కొనుక్కున్నా, సౌదీ అరేబియా నుంచి కొన్నా, యూఏఈ నుంచి కొన్నా, వెనేజువేలా నుంచి కొన్నా, ఎవరి దగ్గర కొన్నా డాలర్లో కొంటాం. సో ఇలా పెట్రోల్ని క్రూడ్ ఆయిల్ని కంట్రోల్ చేసి అమెరికా దాని పవర్ని మేనేజ్ చేసింది. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా మనం చూసేది చైనా సోలార్ని తీసుకొచ్చింది. అండ్ ఇండియా కూడా చాలా వరకు సోలార్ ఎక్స్పాండ్ వెళ్తున్నది. అవును, చాలామంది ఇళ్ల మీద కూడా పెట్టుకుంటున్నారు. అండ్ గ్రిడ్కి కూడా సప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ పెరిగేటట్టయితే మనం చాలా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఇంట్లో సోలార్ గీలార్ పెట్టుకుంటే ఛార్జ్ కూడా దాని మీద చేసుకోవచ్చు. సో ఇది ఎనర్జీ అనేది చేంజ్ నెమ్మదిగా అవ్వబోతోంది. సో లాంగ్ రన్లో సోలార్ ఇలాంటి రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం బెటర్. ఒకటే ఆయిల్ మీద డిపెండ్ అయ్యి, కానీ ఆయిల్ వలన మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది ఒక ట్రెండ్ కనిపిస్తోంది. హవెవర్ ఇది ఇప్పుడు ఇంత షార్ట్ రన్లో అన్ని మార్పులు ఎంతవరకు చేయగలం అనేది చూడాలి. కానీ ఇక్కడ మన దగ్గర అంటే చైనాలో జరిగినంత వేగంగా ప్రత్యామ్నాయ ఆలోచన మన దగ్గర అంత జరుగుతున్న అంత వేగంగా ఉందా? లేదు, చైనా అంత వేగంగా లేదు. నంబర్స్ ఉన్నాయి. వాళ్ళు ఇయర్కి ఎంత యాడ్ చేస్తున్నారు అనేది చాలా స్పెక్టాక్యులర్ లెవెల్స్లో యాడ్ చేస్తున్నారు సోలార్ కెపాసిటీ. బట్ సెకండ్ పొజిషన్లో ఇండియా ఉంది. గ్యాప్ బాగా ఉన్నప్పటికీ సోలార్ మీద ఇండియా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. దాన్ని ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు అక్కడ ప్రజలు ఆయన క్యాపిటల్ హిల్ భవనం పైన దాడి చేయడం, ఆయన ఓడిపోయినప్పుడు ఆ ప్రజలు అంటే ఒక సెక్షన్ ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారు ఇప్పటికి ఇంకా? మళ్ళీ అడగండి. క్యాపిటల్ హిల్స్ భవనం పైన దాడి జరిగింది ట్రంప్ ఓడిపోయినప్పుడు. అంటే ఒక సెక్షన్ ప్రజలు ఆయనకు మద్దతుగా ఉండడం. రెండోది అతన్ని ప్రశ్నించే వారి పట్ల అక్కడి ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉన్నది? అవును, అక్కడ ప్రభుత్వ వైఖరి చాలా అథారిటేరియన్గా ఉంది. అండ్ సో ఆయన ఒక వైట్ నేషనలిస్ట్, క్రిస్టియన్ నేషనలిస్ట్ లీడర్గా చూడడం అనేది జరుగుతుంది. సో స్ట్రాంగ్ రైట్ వింగ్ గ్రూప్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ బ్రాడర్ సొసైటీలో అంత సపోర్ట్ లేదు. కానీ అమెరికా వివిధ జాతుల సమ్మేళనం కదా. అంటే ఇప్పుడు అమెరికా ఎలక్షన్ విధానం మనం చూస్తే ఇప్పుడు అంటే 60% వరకు కూడా వైట్ క్రిస్టియన్స్ ఉంటారు.
సో ఒక మెజారిటీ అనేది వాళ్ళకి ఉంది నంబర్స్ ద్వారా. హిస్పానిక్స్ ఉన్నారు ఒక 20% స్పానిష్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఒక 13-14% వరకు బ్లాక్స్ ఉన్నారు, 3-4% ఏషియన్స్ ఉంటారు, అందులో ఇండియన్స్ ఒక 1% వరకు ఉంటారు. బట్ అమెరికన్ ఎలక్షన్స్ మనం చూస్తే వాటి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూస్తే ఈ రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే లార్జ్లీ వైట్ క్రిస్టియన్ ఫార్మర్స్ ఆ కేటగిరీ పీపుల్ ఉన్న ప్రాంతాలు, అవి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ మీకు చాలా వివిధ జాతుల సమ్మేళనం మనకు కనిపించేది న్యూయార్క్, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. బట్ వీటికి సీట్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ సీట్స్ నిర్ధారణ ఎప్పుడో జరిగింది అండ్ అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది. సో ఒక రకమైన డిస్ప్రపోర్షన్ ఉంది, దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. అవును. ఆ సిస్టమ్ని ఇప్పుడు హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పుడు ఆమె ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ తీసేయాలి, ఎందుకంటే పాపులర్ ఓట్ ఆమె గెలిచింది, ఎక్కువ ఓట్స్ ఆమెకు వచ్చాయి, బట్ ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఈయనకు సీట్లు ఎక్కువ ఈయనకు వచ్చాయి, ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ. సో ఎక్కువ ప్రజది నాకుంది కాబట్టి, సో అవన్నీ కష్టం జరగడం, ఎందుకంటే అవంతా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. బట్ సో ఆ సిస్టమ్, అట్లా సిస్టమ్ ఉంది, ముందుగా ట్రంప్కు అనుకూలిస్తుంది, అది అనుకూలిస్తుంది. కానీ ఇక్కడ మనం యుద్ధ ప్రభావాల నుంచి, బహుశా యుద్ధం ఎంతకాలం కొనసాగుతూ స్పష్టత లేదు. ట్రంప్ ఈ నిమిషం ఈ మాట మాట్లాడే రేపటికల్లా మాట మార్చేస్తున్నాడు ఆయన, అది అందరికీ కనిపిస్తుంది. అది అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నది. అవును, అది ఎంతవరకైనా అమెరికా ప్రజలు కూడా గ్రహిస్తారు, వరల్డ్ ప్రజలు గ్రహిస్తున్నారు, అమెరికా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు, ఊళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా గ్రహిస్తారు, తెలిసిపోతుంది వాళ్ళకి యుద్ధం ఆపాలంటాడు, మళ్ళీ యుద్ధం అంటాడని. అవును, అండ్ వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా, ఆయిల్ ప్రైస్ వాళ్ళకి కూడా పెరుగుతుంది, ఇంపాక్ట్ పడుతున్నది. బహుశా మనం దీని నుంచి మనం బయటపడే మార్గాలు ఉన్నాయా, ఈ ఇంపాక్ట్ నుంచి, యుద్ధ ఇంపాక్ట్ నుంచి? ఇంకా అది అంటే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, రకరకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు. నాకు అర్థమయ్యే దాంట్లో ఏం కనిపిస్తుందంటే ప్రభావం అయితే ఉంటుంది, తీవ్రంగానే. ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఇంత ప్రభావం ఉంటుందని, ఒకసారి వెనక్కి పీక్కున్నవాడు మళ్ళీ పోతున్నాడు. సో ఏమాత్రం కూడా ఆయనకి కన్సర్న్ ఉన్నట్టు లేదు, ఏది లేకుండా యుద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు భారతదేశం కూడా ఏమన్నా స్టాండ్ తీసుకుంటుందా? మనం ఎప్పుడైనా చూస్తే మన ప్రభుత్వం, ప్రజెంట్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ట్రంప్కి అగెన్స్ట్గా ఏమీ మాట్లాడారు, ఎవరు లేరు ట్రంప్కి అగెన్స్ట్గా లేరు. సో మరి ఏంటి, వరల్డ్ నేషన్స్ ఏమన్నా, అప్పట్లో నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది ఉండేది సామ్రాజ్యవాదానికి అగెయిన్స్ట్గా, అలాంటిది అమెరికా ప్రెషర్లో గత దశాబ్దాలలో మనం డైల్యూట్ చేసాము. సో ఇప్పుడు ఏంటి, ఏ ప్లాట్ఫామ్ ద్వారా అమెరికా మీద ప్రెషర్ పెడతారా, ఛాలెంజ్ చేస్తారా, లేక ఏదో ఒక మార్గం చూసుకొని ఎక్కడో అక్కడ నుంచి ఆయిల్ తెచ్చి బతుకుతారా, ఏం చేస్తారు? అండ్ దాని మీద కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇన్నాళ్ళు ఇప్పుడు ఈ 3 నెలలు బతికామంటే రష్యా నుంచి బాగా ఆయిల్ దొరికింది, తీసుకున్నారు, ఇప్పుడు రష్యా కూడా ఆయిల్ కొనుక్కోవద్దని చెప్తున్నారు, మరి ఏమవుతుంది? సో ప్రాక్టికల్లీ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది, బట్ చూడాలి.